హలో అందరికీ. ఎలా ఉన్నారు? వచ్చేయండి వంట చేసుకుంటూ మాట్లాడేసుకుందామా? సండే రోజు మా ఇంట్లో మటన్ విత్ బగారా రైస్ అండి. మరి మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు? చికెన్‌కి బర్డ్ ఫ్లూ రావడం వల్ల చికెన్ కంప్లీట్‌గా మానేసామనమాట. అందుకే మటన్. మటన్ కాస్ట్ కూడా చాలా పెంచేశారండి ఈ చికెన్‌కి బర్డ్ ఫ్లూ రావడం వల్ల. అందుకే ఇవాళ నేను ఎలా చేశానో రెగ్యులర్ మెథడ్‌లో చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా. పీస్ కూడా చాలా టెండర్‌గా, చాలా స్మూత్‌గా కుక్ అయిపోయిందనమాట. పెద్ద హరీ బరీ లేకుండా ఈజీగా వండుకోవచ్చనమాట. నా స్టైల్‌లో ఒక్కసారి చేసి చూడండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. పదండి ఇంకా ఎలా చేయాలో చెప్పేస్తాను. నేనైతే ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక హాఫ్ కేజీ మటన్‌కి 2 ఆనియన్స్ సరిపోతాయి. ఎందుకంటే మనకి గ్రేవీ కూడా వస్తుందనమాట. ఇలా ఆనియన్స్‌ని కట్ చేసుకొని, అలానే టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలనమాట. పక్కన పెట్టేసుకొని, మనం ఎందులో అయితే వండాలనుకుంటున్నామో ఆ ప్యాన్‌ని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువేసుకోండి. నాన్ వెజ్‌లో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బావుంటుంది. మరీ ఎక్కువ కాదు. కొంచెం వేసుకుంటే బావుంటుందనమాట. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేయాలండి. ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి. ఇవి కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలనమాట. అలానే నేనైతే స్టార్టింగ్‌లో వేస్తాను కొత్తిమీర. అలానే కొంచెం పసుపు వేశాననమాట. కొత్తిమీర వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఫ్రెష్‌గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్తూనే ఉంటాను. ఎప్పుడైనా ఎందులోకైనా ఫ్రెష్‌గా పట్టింది చాలా బావుంటుందని. ఈ మసాలాలన్నీ ఇందులో యాడ్ చేయాలండి. మనకి నాన్ వెజ్ స్మెల్ రాకుండా, మంచి స్మెల్ రావాలంటే, నీసు వాసన రాకుండా ఇలా వేసుకుంటే చాలా బావుంటుందనమాట. తర్వాత మనము కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేయాలన్నమాట. ఇలా వేసి కొంచెం సేపు దీన్ని మనం ఆయిల్‌లో, ఆ మసాలాలో వేగనివ్వాలన్నమాట. తర్వాత దీని గ్రేవీ కోసం అని చెప్పి నేను కొన్ని టమాటాలు అంటే ఒక 2 టమాటాలు తీసుకున్నాను. కొన్ని జీడిపప్పులు, కొంచెం గసగసాలు. గసగసాలు వేస్తే నిజంగా చాలా బావుంటుందండి. ఇలా ఫైన్‌గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సాల్ట్ వేయాలన్నమాట. సాల్ట్ మంచిగా సరిపోయేంత వేసుకుంటే ముక్కలకి మంచిగా పడుతుందన్నమాట. ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి కొంచెం సేపు. అది మగ్గిపోతుందనమాట. ఆయిల్‌లో ఫ్రై అయిపోయి మనకి నీసు వాసన అనేది రాదనమాట. తర్వాత మనం పేస్ట్ చేసుకున్న టమాటో ప్యూరీని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇందులో మనకి చాలామంది మేము చేస్తాము కానీ గ్రేవీ రాదు అనేసి అనుకుంటా ఉంటారు కదా! అలాంటి వారు ఇలా చేసుకోండి. కొంచెం వేసుకున్న కర్రీ అన్నమంతా కలుస్తుందనమాట. ఒక 2 స్పూన్స్ నేను కారం వేశాను. మీకు నచ్చినంత వేసుకోండి. మీరు తినగలిగేంత వేసుకోండి. ఇలా కొంచెం సేపు కారం వేసి మగ్గించి కొన్ని వాటర్ వేయాలన్నమాట. వాటర్ వేసి కుక్కర్లో వేస్తే అంత టేస్ట్ ఉండదండి. ఇలా మామూలుగా కొంచెం టైం పట్టినా ఇలా వాటర్ వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి కొంచెం సేపు మనం దీన్ని వదిలేస్తే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పెట్టినా పర్వాలేదు. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. కుక్కర్‌లో కంటే ఇలా వేస్తేనే బావుంటుందనమాట. ఫైనల్‌గా ధనియాల పొడి వేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. థాంక్స్ ఫర్ వాచింగ్.